అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎంపీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్లో సైతం తెలంగాణలో 8 స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బూత్ స్థాయిలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలో కూడా సభ్యత్వ నమోదు అంశంపై కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఏంటి అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్పెషల్గా స్థానిక సంస్థలని ఎన్నికలను ఉద్దేశించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనుకోవచ్చా? ఈ భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మెంబర్షిప్ డ్రైవ్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. మొన్న జాతీయ స్థాయిలో సమావేశం జరిగింది, వర్క్షాపు. సో మొన్న హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగింది, ఈరోజు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత కింద మండల స్థాయిలో కూడా మీ సమావేశాలు జరుగుతాయి. మెంబర్షిప్ డ్రైవ్ని ప్రతి గ్రామంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్లడం, ఇది ఎప్పుడూ జరుగుతున్నటువంటిది, ఏదేం కొత్తది కాదు, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం కాదు, రెగ్యులర్గా ఎప్పుడు జరిగేటటువంటి ప్రాక్టీస్ అయింది మెంబర్షిప్ డ్రైవ్ అనేది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జిల్లా కార్యశాలని ఇక్కడ నిర్వహించడం జరిగింది. గతానికి ఇప్పటికీ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందా మేడం? అంటే గతంలో బీజేపీ అంటే కొంత ఇది కేంద్ర పార్టీ, సెంట్రల్కి సంబంధించింది మాత్రమే అనేటటువంటి ఉద్దేశం ఉండేది జనాల్లో. ఇప్పుడు స్థానిక సంస్థలు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది బీజేపీ? అంటే ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి, ఇది కేంద్రంలో అధికారంలో, గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కూడా 3వసారి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ కేంద్రంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈసారి పార్లమెంట్లో 8 సీట్లు పార్లమెంట్లో గెలిచినారు, 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క మొగ్గు కనిపించింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా. సో అనేక కారణాలతోన ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, అది కాంగ్రెస్ పార్టీకి కొంచెం లబ్ధి చేకూర్చిందని చెప్పొచ్చు. అది పెద్ద దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకున్నది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలతో ప్రతి గ్రామానికి కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించింది. చాలా బలంగా అయిందని భారతీయ జనతా పార్టీ బలంగా అయిందని విశ్వసించవచ్చు. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతా ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి క్యాడర్ కూడా ఈరోజు గ్రామీణ మన రాబోయేటటువంటి స్థానిక సంస్థల పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. సో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, డిసెంబర్లో వస్తాయా, నవంబర్లో వస్తాయా, జనవరిలో వస్తాయా అనేటటువంటిది ఇంకా క్లారిటీ కూడా లేదు మనకు. సో అది ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదుర్కోవడానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈరోజు వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశాలు రాష్ట్ర స్థాయిలో జరిగినాయి, జాతీయ స్థాయిలో జరిగినాయి, రాష్ట్ర స్థాయిలో జరిగినాయి, జిల్లా స్థాయిలో జరుగుతుంది, వాళ్ళ అయింది, అట్లనే మండల స్థాయిలో కూడా జరుగుతాయి సమావేశాలు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు అనేది కూడా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కావచ్చు, అనేక కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారు మేడం ఈ కూల్చివేతలు? ఈ కూల్చివేతలు ఎక్కడైనా కక్ష సాధింపులు జరుగుతున్నాయా అనే అనుమానం కూడా వస్తుంది. ఈ కూల్చివేతల తీరు చూస్తుంటే కక్ష సాధింపులు ఏమన్నా జరుగుతున్నాయా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే కక్ష సాధింపులకు గురైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కక్ష సాధింపు గురైనటువంటి వ్యక్తి, జైలుకు పోయించినటువంటి వ్యక్తి. సో తనకు కక్షలు అనేటివి అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. ఆ కక్ష అనుభవించినటువంటి వ్యక్తిని, ఎదుటి వాళ్ళు కక్ష సాధించినప్పుడు దాన్ని అనుభవించినటువంటి వ్యక్తి దాని బాధ తెలుస్తుంది. కాబట్టి కక్ష సాధింపులకు పోకుండా వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎలాంటి ఇట్లా కక్ష సాధింపులు లేకుండా ఒక చట్ట ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకు ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతుంటే దాన్ని ఎవరైనా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. బట్ దీంట్లో కొంత చూస్తుంటే మటుకు కొన్ని చోట్లలో చూస్తుంటే కావాలని చేస్తారా, ఫస్ట్ వీళ్ళ మీద జరిగిన తర్వాత ఇంకోరి మీదకి పోతారా లేదా ఏంది అనేటటువంటిది ప్రత్యేకంగా చాలా చోట్ల కూడా జరుగుతుంది. ఎవరెవరు కక్ష సాధింపులు ఉంటే వాళ్ళ మీద పంపుతారా, తర్వాత వీళ్ళని ఏ విధంగా ఉంది అనేటటువంటిది అందరిలో కూడా జరుగుతున్నటువంటి అనుమానం ఇవాళ. సో ఇవాళ చాలామంది కొత్త బిల్డింగ్లు కూల్చేసినారని బయట మాట్లాడుతున్నటువంటి విషయాలే కానీ, మీడియాలో వస్తున్నటువంటి విషయాలే కానీ, పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలే కానీ, ఇవన్నీ చూస్తుంటే కొంత స్పీడు చాలా ఎక్కువగా పోయి భయపడించాలి అందరనేటటువంటిది కూడా కనిపిస్తుంది. భయపడించడానికి
ఎక్కువ భయపడించడానికి కూడా చేస్తున్నారేమనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నాకు తెలిసి చాలా చోట్ల కొన్ని అపార్ట్మెంట్స్ని కూడా కూల్చేసినారు, కొత్త అపార్ట్మెంట్స్ని. అంటే దాంట్లో సరే అనుమతులు ఇచ్చింది కదా ప్రభుత్వమే ఇచ్చింది అనుమతి. ప్రభుత్వం అధికారంలో ఎవరున్నా ఇచ్చింది అనుమతి ప్రభుత్వమే. అనుమతులు లేకుండా కట్టుకుంటే అది వేరే విషయం. అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం అంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి. సో ఈరోజు అపార్ట్మెంట్ను ఉన్న పలంగా మొత్తం కూల్చేసిండ్రు అంటే రేపో మాపో ఆక్యుపై చేసుకునేటటువంటి అపార్ట్మెంట్స్ కూడా, దాంట్లో అపార్ట్మెంట్స్ కొన్నటువంటి వాళ్ళు ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. దాంట్లో చాలామంది ఎంతో కూడబెట్టో అప్పు తెచ్చి హైదరాబాద్లో ఒక వాళ్ళ పిల్లలకు దేనికి ఉండడానికో రెంట్లు కట్టుకోలేక లోన్లు తీసుకొని అప్పులు చేసి తీసుకొని ఉంటారు అపార్ట్మెంట్లని. సో అటువంటి వాళ్ళు కూడా చాలా ఈరోజు ఏం చేయాలో తోలచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్లో కట్టినటువంటి భవనాలు, ఎఫ్టీఎల్లో ఇంతవరకు చాలా చోట్ల ఎఫ్టీఎల్లో బిల్డింగ్లు అయిపోయినాయి, కాలనీలు కూడా అయిపోయినాయి. మరి వాటిని ఏం చేస్తారు? ఇవాళ కాలనీస్ కూడా అయిపోయినాయి, గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయినాయి. మరి వాటి పట్ల ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? అంటే న్యాయం అనేది నచ్చిన వాళ్ళకు ఒకలాగా, నచ్చని వాళ్ళకు ఒకలాగా ఉంటుందా? న్యాయం అనేది, చట్టం అనేది అందరికి ఒకటేలాగా ఉంటుందా? సరే ఇప్పుడు దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తారనేది ప్రభుత్వం మనం అందరం చూడాల్సిందే. ఇప్పుడు నిజంగా చట్ట వ్యతిరేకంగా గతంలో చాలాసార్లు మొత్తుకున్నాం మేము. 111 జీవో ఎత్తేయకూడదు అన్నాం. 111 జీవో ఎత్తేయడం వల్ల ఇప్పుడు గండిపేట పరిసరాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం పెద్ద పెద్ద భవనాలు వస్తే 111 జీవోని ఎత్తేస్తే ఇష్టం వచ్చినట్లు భవనాలు కడితే మరి ఇంతకంటే దారుణం రేపు చూడబోతాం. సో 111 జీవోని కేసీఆర్ వారు తీసేస్తామని ఓరల్గా చెప్పేసిండ్రు. దాంట్లో సరే అవన్నీ రకరకాలుగా జరిగినాయి. మరి దాని మీద ఏం చేయబోతున్నారు? 111 జీవోని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తారా లేదా? ఇది కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవాళ ఏదున్నా కూడా కక్ష సాధింపులు అనేది కాకుండా వాళ్ళకు నిజంగా నోటీసులు ఇచ్చి వాళ్ళ రిప్లైలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు మీరు ఈ విధంగా తప్పు చేశారు, దీనివల్ల మేము ఇది చేస్తున్నాం అని చెప్పి చేయడం అనేది, మెంటల్లీ ప్రిపేర్ చేసి చేయడం అనేది బాగుంటుందని అనుకుంటున్నాను. అప్పుడు రాత్రులు పోయి కూలగొట్టేస్తే నిజంగా ఎవరన్నా గుండె అయిపోయి చనిపోతే కూడా కష్టమే కదా. దాని మీద ఎంతోమంది వీక్ హార్ట్ ఉన్నటువంటి వాళ్ళు. సో అటువంటి సరే తప్పు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఏమైనా ఉంటే మరి దాని మీద ముందు ప్రజలకు అవేర్నెస్ వాళ్ళకు తెలియజేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎవరైనా కానీ రాష్ట్ర హైదరాబాద్లో మాత్రమే కాకుండా సాధింపులాగా ఉండకూడదు. ఏదైనా కూడా చట్టము ఒక హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా చేసేటటువంటి ఒక మంచి పని చేయడానికి హైడ్రాని తీసుకొస్తే సంతోషంగా అందరూ వెల్కమ్ చేస్తారు. ఎంతో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. హైదరాబాద్ చుట్టుముట్టు విపరీతమైనటువంటి అన్లిమిటెడ్ స్టోరీస్ కట్టేసింది బిల్డింగ్లు, అన్లిమిటెడ్. సో అడ్డగోలుగా పెరిగిపోయింది. దాని పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, కట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఇబ్బంది పడితే చాలామంది ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది చేసినా చట్టపరంగా చేయబోయే ముందు వాటి నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ద్వారా వాళ్ళ రిప్లై తీసుకొని దానికి వీళ్ళు చేసింది తప్పు అని చూపించి చేయడం వల్ల ప్రజలు కూడా దీని పట్ల హర్షిస్తారు. సో హైదరాబాద్ ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అవన్నీ కూడా కబ్జాకు గురైపోయాయి. మహబూబ్నగర్ పట్టణంలో కూడా గతంలో వర్షాలు పడిన సమయంలో కొన్ని కాలనీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి కబ్జాలన్నింటినీ కూడా తీసుకొచ్చేందుకు జీవో తీసుకొస్తే బాగుంటుందా? బీజేపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తారు? నేను దీంట్లో ఏమంటున్నానంటే, ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువుల ఆక్రమణ జరగలేదా? జరిగింది కదా. ఆ రోజు జరిగిన ఆక్రమణ ఈరోజు కూల్ చేస్తారా? ఇప్పుడు కూల్ చేయడంలో దానికి ఎట్లా ఏంటది, దాని లైన్ ఏంటి, దానికి ఎక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా తీసుకుంటారు, ఎట్లా ఇక ముందు కట్టనీయమంటారా? కట్టిన వాళ్ళని కూల్ చేస్తారా? జరిగింది దీంట్లో చేయగలిగినంత న్యాయం చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చూసి ఆలోచన చేస్తారా? లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండకూడదు కదా. న్యాయం ఉన్నాక కట్టిన వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది కాబట్టి వాళ్ళని వదిలేస్తాం, ఈ మొన్న సంవత్సరం అయింది కాబట్టి కూలగొడతాం అనేది కూడా రైట్ కాదు కదా. సో అది అన్నీ ఆలోచించాలి. న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి, చట్టం అనేది అందరికి ఒకటేలాగా ఉండాలి. సో చూస్తున్నాం, మొత్తానికైతే కక్ష సాధింపు ధోరణికి మాత్రం వెళ్ళకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి హైదరాబాద్లో కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేసే సమయంలో వారికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, వారికి
నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేసేటటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టాలి. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది? ఇటీవల కట్టిన బిల్డింగ్లను మాత్రమే కూల్చివేస్తుందా? గతంలో పాత బిల్డింగ్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి కాబట్టి వాటిపై కూడా కూల్చివేతలు చేస్తారా? ఎటువంటి ఏ రకంగా ముందుకెళ్తారనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లారిటీ లేకుండా కూల్చివేతలు చేస్తే మాత్రం చాలామంది నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అంటూ మహబూబ్నగర్ ఎంపీ డీకేఆర్ను స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.